రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పర్యటనలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 198 కోట్ల రూపాయల ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నస్తూరుపల్లిలో బహిరంగ సభలో పాల్గొని రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ని ఎన్డీఎస్ఏ చైర్మన్ తో కలిసి పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని, కేసీఆర్ దుర్మార్గాన్ని ప్రకృతి బయటపెట్టిందని ఆయన అన్నారు. నేడు జగిత్యాల బీఆర్ఎస్ సభలో జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి కీలక పదవిని ఇస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేసి మొదటి సంతకం ఆ ఫైల్ పైనే పెడతానని తెలిపారు. రైతు బంధు అమల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ థైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దీర్ఘకాలిక సైటిసైటిస్ కారణంగా వైద్యుల సూచనలతో ఈ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కనీసం 10 రోజుల పూర్తి విశ్రాంతి అవసరమని, భవిష్యత్తులో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు గడిచినా ఏపీకి శాశ్వత రాజధాని లేకపోవడాన్ని చంద్రబాబు కారణమని అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి పేరుతో అవినీతి కమిషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కేంద్ర నిధులున్న శాశ్వత భవనాలు కాకుండా తాత్కాలిక నిర్మాణాలకి పరిమితమయ్యారని మండిపడ్డారు. 3 రాజధానుల ద్వారా అభివృద్ధి ప్రయత్నాలను అడ్డుకున్నారని, అమరావతి ఎప్పటికీ పూర్తి కాని ప్రాజెక్టుగా మారుతుందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమట అన్న క్యాంటీన్లో పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయల విరాళంతో ఈ రోజు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపగా సీఎం ఆత్మీయంగా స్పందించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 56 కోట్ల రూపాయల విడుదలకు సంతకం చేశారు. 22 నెలల్లో మొత్తం 1298 కోట్ల సహాయాన్ని సీఎం చంద్రబాబు అందించారు. ప్రధాని మోదీ, నారా లోకేష్, ఎన్టీఆర్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న నటుడు, రాజకీయ నేత విజయ్ విడాకుల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భారీ సంఖ్యతో కలిసి విడాకుల కేసును చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారించి జూన్ 15 వరకు వాయిదా వేసింది కోర్టు. ఇరు వర్గాల మధ్య పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు న్యాయవాదులు తెలిపారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకం వంటి వాటిపై ఇప్పటికే ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రచారం, భద్రతా కారణాలతో విజయ్ కోర్టుకు హాజరు కాలేకపోయారని, ఒప్పందంతో కేసు త్వరలో ముగియవచ్చని భావిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ సినీ రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి ఆయన్ను ప్రశంసిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. స్లమ్ డాగ్ సినిమాలో పూరి దర్శకత్వంలో నటించడం గౌరవంగా ఉందని విజయ్ పేర్కొన్నారు. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, ఇంకా ఎన్నో ఏళ్ల పాటు మీ కథలతో మమ్మల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నానని విజయ్ పోస్ట్ పెట్టారు. నటుల ప్రతిభను వెలికి తీసే ప్రత్యేక శైలి ఆయనదని కొనియాడారు. పూరి బద్రి నుంచి పోఖ్రి వరకు ఎన్నో హిట్ సినిమాలు అందించి మంచి అనుభూతిని ఇచ్చారని ఆయన అన్నారు. ముంబై ఇండియన్స్ IPL 2026లో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వరుస ఓటములతో చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంపై విమర్శలు పెరుగుతూ రోహిత్ లేదా బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆటలో పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రభావం చూపలేకపోవడంతో అభిమానుల్లో అసహనం పెరిగింది. సహచరులపై అతని ప్రవర్తనలో కూడా చర్చ జరుగుతోంది. ఇక ప్లేయర్ గాను మెరుగైన ఆట తీరు ప్రదర్శించలేకపోతే సారథ్య బాధితుల నుంచి తప్పించే ప్రమాదం లేకపోలేదు. ఇస్లామాబాద్ లో జరగాల్సిన 2వ విడత శాంతి చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికాతో చర్చలకు ప్రతినిధులను పంపడం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తోందని, హార్ముజ్ ఘటనలో ఇందుకు ఉదాహరణని ఆయన ఆరోపించారు. అమెరికా దుందుడుకు చర్యలకు పాల్పడితే తాము అదే స్థాయిలో స్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలో 2 భారత నౌకలపై కాల్పులు తమ దళాలవే అన్న అంశంపై ఇరాన్ దర్యాప్తు ప్రారంభించింది. IRGC అనుమతి తర్వాత ప్రయాణించిన నౌకలు ఈ ఘటనతో తిరిగి పర్షియన్ గల్ఫ్ కు వెళ్లాయి. అందులో ఓ నౌకలో భారీ చెమరుంది. ఈ ఘటనపై భారత్, ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇక అమెరికాతో 2వ విడత చర్చలకు ఎటువంటి ప్రణాళిక లేదని ఇరాన్ స్పష్టం చేసింది.